నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధం అంటే కేవలం భారీ ట్యాంకులు, ఆకాశాన్ని అంటే విమాన వాహక నౌకలు మాత్రమే కాదు. ఒక్కోసారి చిన్న సూది కూడా పెద్ద ఏనుగును కదలనీయకుండా చేయగలదు. ఏనుగు తిన్నా ఎలుక చచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకా దళాన్ని ఇరాన్ తన చిన్న చిన్న పడవలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే ఇరాన్ వ్యూహాత్మక మస్కిటో ఫ్లీట్. అసలు ఈ దోమల దండు కదేంటి? హర్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది? ప్రాజెక్ట్ ఫ్రీడమ్ వర్సెస్ మస్కిటో ఫ్లీట్ యుద్ధం ఏ తీరానికి చేరుతోంది? అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధి వేదికగా ఇరు దేశాలు సవాల్ విసురుకుంటున్నాయి. సముద్ర మార్గాన్ని తెరిపించేందుకు అమెరికా ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో వ్యూహాలు రచిస్తుంటే ఇరాన్ మాత్రం పట్టు వదలడం లేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా వంటి అగ్రరాజ్య సైనిక బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నది భారీ యుద్ధ నౌకలు కావు, మస్కిటో ఫ్లీట్ లేదా దోమల దండు అని పిలిచే ఒక సరికొత్త రక్షణ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఏనుగు తలపడితే దోమలకేం సంబంధం అనుకుంటే పొరపాటే. ఇక్కడ దోమలే ఏనుగును ఓడించేలా ఉన్నాయి. సంప్రదాయ యుద్ధ నౌకలపై ఆధారపడకుండా ఇరాన్ సిద్ధం చేసిన ఈ వినూత్న నౌకాదళం పశ్చిమ దేశాల నిపుణులను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ఆధిపత్య పోరులో సామాన్యమైన ఆయుధాలే అసామాన్య ఫలితాలను ఇస్తున్నాయి. మస్కిటో ఫ్లీట్ అనగానే ఇవి నిజమైన దోమల సమూహం అని భావిస్తే మనం పొరబడినట్లే. ఇది ఇరాన్ అధికారిక సైనిక విభాగం పేరు కూడా కాదు, కేవలం పాశ్చాత్య నిపుణులు పెట్టిన పేరు మాత్రమే. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉపయోగిస్తున్న వందలాది చిన్న అత్యంత వేగవంతమైన స్పీడ్ బోట్ల సమూహమే ఈ దండు. దోమలు గుంపులుగా వచ్చి దాడి చేస్తే ఎంత విసుగు, ఇబ్బంది కలుగుతుందో ఈ చిన్న పడవలు కూడా సముద్రంలో అలాగే చేస్తాయి. అల్పప్రాణి అని తక్కువ అంచనా వేయకూడదు. తేలు చిన్నదైనా దాని కుట్టుకు ప్రాణం పోతుంది. భారీ అమెరికన్ యుద్ధ నౌకలను ఇవి చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే తీరు అద్భుతం. రాడార్ల కంటికి కూడా చిక్కకుండా ఇవి చేసే విన్యాసాలు అమెరికా రక్షణ వ్యూహాలకు సవాల్ విసురుతున్నాయి. పరిమాణంలో చిన్నవైనా ఇవి కలిగించే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకే వీటికి ఈ పేరు సార్థకమైంది. ఈ వినూత్న వ్యూహానికి బీజం 1980ల నాటి ఇరాన్ యుద్ధ కాలంలోనే పడింది. భారీ యుద్ధ నౌకలను నిర్మించటం కంటే శత్రువుల కంటికి చిక్కని చిన్న ఆయుధ వ్యవస్థలే మేలని ఇరాన్ గ్రహించింది. ఖరీదైన వ్యవస్థల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే మార్గాలను వారు ఎంచుకున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కాకుండా సూదిలా చొచ్చుకుపోయే విద్యను ఇరాన్ నేర్చుకుంది. దాదాపు 10 టన్నుల బరువుండే ఇటువంటి 1500 ఫాస్ట్ బోట్లను ఇరాన్ రంగంలోకి దించింది. ఇవి చిన్నవిగా ఉండటం వల్ల శత్రువుల ఆధునిక రాడార్ వ్యవస్థలు వీటిని సులభంగా గుర్తించలేవు. $100 మిలియన్ ఖరీదైన అమెరికా యుద్ధ నౌకను నాశనం చేయడానికి ఇరాన్ కేవలం కొన్ని వేల డాలర్లే ఖర్చు చేస్తోంది. అత్యంత తక్కువ పెట్టుబడితో అగ్రరాజ్యాన్ని గడగడలాడించే సరికొత్త యుద్ధ తంత్రాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. హార్మూజ్ జలసంధి చాలా ఇరుకైన మార్గం కావడం ఇరాన్కు కలిసొచ్చే అంశం. ఇక్కడ పెద్ద పెద్ద యుద్ధ నౌకలు వేగంగా దిశను మార్చుకోవటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ఇరాన్ కామికేజ్ సూసైడ్ డ్రోన్లను సిద్ధం చేసింది. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి మరియు శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా నీటిపై ప్రయాణిస్తాయి. సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తూ నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొంటాయి. ఇటీవల జరిగిన ఒక దాడిలో అమెరికా నౌకను ఇటువంటి డ్రోన్ ఢీకొట్టడంతో ఒక భారతీయుడు కూడా మరణించాడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా అమెరికా ఆధునికతను ఇరాన్ తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. ఈ ఆత్మాహుతి డ్రోన్లు సముద్రంపై మృత్యులా తిరుగుతున్నాయి. వీటిని ఎదుర్కోవడం అమెరికా నావికా దళానికి పెను సవాల్గా మారింది. ఇరాన్ కేవలం దాడులకే కాకుండా నిఘా కోసం కూడా ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ఇవి అమెరికా యుద్ధ నౌకల కదలికలను అత్యంత రహస్యంగా ఫోటోలు తీసి కంట్రోల్ రూమ్కు చేరుస్తాయి. ప్రతి కదలికను కనిపెడుతూ అమెరికా వ్యూహాలను ఇరాన్ చిత్తు చేస్తోంది. వీటితో పాటు సముద్రంలో పరిచిన మందు పాతరలను గుర్తించే ఖైబర్ వంటి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఎవరి గోతిని వారే తవ్వుకుంటారు అంటారు కానీ ఇరాన్ మాత్రం అమెరికా తవ్విన గోతులను ముందుగానే గుర్తిస్తోంది. శత్రువు విసిరే ప్రతి పాచికను పసిగట్టే సాంకేతికతను ఈ చిన్న బోట్లు కలిగి ఉన్నాయి. నిఘా వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఇరాన్ దాడులు అత్యంత ఖచ్చితంగా ఉంటున్నాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలను ఇవి చిటికలో వెలికి తీస్తున్నాయి. ఒక చిన్న డ్రోన్ కూడా అగ్రరాజ్య నౌకల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ఇరాన్ వద్ద దాదాపు 300 మిస్సైల్ బోట్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్సోనిక్ గైడెడ్ క్షిపణులను అమర్చారు. ఇవి అతి సమీపం నుండి శత్రువు నౌకలపై క్షిపణి వర్షం కురిపించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అమెరికా నౌకలు వీటిని గుర్తించేలోపే దాడి జరిగిపోతుంది. వేగంగా దూసుకువచ్చే ఈ బోట్లు మెరుపు దాడులకు మారుపేరుగా మారాయి. మింగేది చిన్నదే అయినా గొంతులో పడితే ప్రాణం తీస్తుంది అన్నట్లుగా ఈ క్షిపణులు పనిచేస్తున్నాయి. భారీ యుద్ధ నౌకలకు ఇవి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. క్షిపణుల వేగం, బోట్ల చురుకుదనం శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రతి బోటు ఒక చిన్న యుద్ధ నౌకలా ప్రవర్తిస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అమెరికా సైన్యం ఈ వేగాన్ని తట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఇరాన్ బలగాల వద్ద అజదార్ అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ ఉంది. ఇది నీటి అడుగున ప్రయాణిస్తుంది కాబట్టి గగనతలం నుండి దీన్ని గుర్తించటం దాదాపు అసాధ్యం. ఇది ఒక రహస్య ఆయుధంలా అమెరికా నౌకల పునాదులను దెబ్బతీస్తుంది. నీటిపైన దోమల దండు ఉంటే నీటి అడుగున ఈ అజదార్ నిఘా ఉంటుంది. రాడార్లకు చిక్కని ఈ వాహనం సైలెంట్ కిల్లర్లా పనిచేస్తుంది. అమెరికా ఆధునిక టెక్నాలజీ కూడా దీని ముందు తలవంచక తప్పడం లేదు. నోరు ఉన్నవాడిదే రాజ్యం అనుకుంటే పొరపాటే. నిశ్శబ్దంగా పనిచేసేవాడిదే అసలైన విజయం. అజదార్ చేసే విన్యాసాలు రక్షణ నిపుణులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇది కేవలం ఒక వాహనం కాదు, ఇరాన్ సముద్ర వ్యూహంలో ఒక ప్రధాన అస్త్రం. దీని ఉనికి అమెరికా నౌకాదళంలో భయాన్ని నింపుతోంది. అమెరికా సైనిక బడ్జెట్ సాంకేతికత ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఈ మస్కిటో ఫ్లీట్ సవాలు దానికి ఊపిరి ఆడనీయడం లేదు. గల్ఫ్ ప్రాంతానికి 3 భారీ విమాన వాహక నౌకలను పంపినప్పటికీ హార్మోజ్ జలసంధిలోని వాటిని పంపడానికి అమెరికా భయపడుతోంది. ఇరుకైన జలసంధిలో ఈ భారీ నౌకలు సులభంగా మస్కిటో ఫ్లీట్ దాడికి చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. వీటిని అడ్డుకోవడానికి అమెరికా అత్యంత ఖరీదైన డిఫెన్స్ క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఇది వారి రక్షణ వ్యూహాల ఖర్చును ఊహించని రీతిలో పెంచేస్తోంది. సాధారణ రవాణా పడవల రూపంలో ఉంటూ అకస్మాత్తుగా ఇవి దాడి చేయటం మరింత ప్రమాదకరం. శత్రువు ఎవరో, సామాన్యులు ఎవరో గుర్తించటం సైనికులకు కష్టతరంగా మారుతోంది. అమెరికా వంటి అగ్రరాజ్యమే ఇప్పుడు ఆత్మరక్షణలో పడటం విశేషం. భారీ ఆయుధాల కంటే సరైన వ్యూహమే యుద్ధ రంగంలో గెలుపును నిర్ణయిస్తుందని ఇరాన్ నిరూపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది ఈ దోమల దండు. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించటం అమెరికాకు అంత తేలికైన విషయం కాదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యాల అహంకారానికి ఈ చిన్న బోట్లు గట్టి దెబ్బ కొడుతున్నాయి. మున్ముందు ఈ సముద్ర సమరం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. అంతిమంగా యుద్ధంలో గెలిచేది ఆయుధం కాదు, ఆ ఆయుధాన్ని వాడే వ్యూహం మాత్రమే. సముద్రపు అలల మధ్య సాగుతున్న ఈ పోరు ప్రపంచ గమనాన్ని మార్చవచ్చు. ఇరాన్ వేస్తున్న ప్రతి అడుగు అమెరికాను ఆత్మరక్షణలో పడేస్తోంది. ఈ దోమల దండు పోరాటం చరిత్రలో ఒక కొత్త పాఠంగా మిగిలిపోనుంది. ఆయుధాల పరిమాణం ముఖ్యం కాదు, వాటిని ప్రయోగించే వ్యూహం ముఖ్యం. ఇరాన్ మస్కిటో ఫ్లీట్ ఇప్పుడు ప్రపంచ రక్షణ నిపుణులకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో వేచి చూడాలి.